అవతార్ మెహర్ బాబా की జై. దయచేసి నిశ్శబ్దంగా ఉండి వినండి. వారు నౌరంగా నుంచి వచ్చారు. 1952 సంవత్సరం బాబా నౌరంగా వెళ్ళినప్పుడు ఆయనను బాబా దర్శనం చేసుకున్నవారు. అప్పటి నుంచి అన్ని బాబా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు నేను ఆయనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నట్టుగా ఆయన హమీర్పూర్ బృందం కోసం హిందీలో ట్రాన్స్లేషన్ చేసేవారు. ఆయన మెహరాబాద్లో మెహరాజాద్లో. సో మరి ఆయన ఎంత అనుభవం ఉందో బాబా ప్రేమలో మరి నృత్యం చేసి నౌరంగా అంతా కూడా అక్కడ మానవులే కాదు, గుర్రాలు, ఒంట్లు ఇవన్నీ బాబా ఊరేగింపులో అన్నీ డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. అలాంటి నౌరంగా పట్టణం, నౌరంగా నుంచి వచ్చిన వారు ముంగాలాల్ ఆయన అనుభవాన్ని बाबा के साथ जो अनुभव गुजरे उनके वो हम आज मुंगालाल जी से सुनेंगे. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. మాటలు మరి మీరు వినలేరు నిశ్శబ్దంగా ఉండకపోతే. प्रीतम अवतार मेहर बाबा की उपस्थिति में आज हम सबको उनका प्रेम खींच कर लाया. यहाँ पर बाबा की उपस्थिति है. हम और आप जितना अनुभव कर सकते हैं और करते हैं, और उनकी उपस्थिति में जो हाजिर हैं उनको उपस्थिति का लाभ मिलता है. ఇప్పుడు మనం బాబా ప్రేమతో ఆకర్షించబడిన వారమై ఇక్కడికి వచ్చాము. బాబా ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా ఉన్నారు కాబట్టి మనం ఎంత ఇక్కడ ఆయన వైపు మనసు కేంద్రీకరిస్తే అంత ఆయన యొక్క అస్తిత్వం యొక్క లాభాన్ని పొందగలుగుతాం. आज प्रीतम बाबा की उपस्थिति में मुझे ये मौका मिला है अवतार मेहर बाबा के बारे में कुछ बताऊं. और मैं अवतार मेहर बाबा के बारे में जब मैंने बाबा को देखा नहीं था तो हमारे यहाँ बाबा के संदेश आते रहते थे, और बाबा का संदेश आया कि जो आध्यात्मिक उन्नति चाहते हैं वो मुझे पत्र व्यवहार करें. అయితే ఈ సందర్భంగా నాకు ఇక్కడ 4 మాటలు బాబా యొక్క అనుభవాన్ని, బాబా సందేశాన్ని గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. బాబా నౌరంగా 1952లో వచ్చే ముందు మేము బాబా యొక్క ఆధ్యాత్మికమైన విషయాలు అవన్నీ విన్నాము. బాబా అంటే ఆధ్యాత్మికంగా ఎవరికి నిజంగా ఆసక్తి ఉందో వారే దీంట్లో చేయాలి అనేటువంటి విషయాలు మాకు అప్పుడు తెలియజేయబడ్డాయి. तो हमको मिला वो संदेश बाबा का श्री भाई के द्वारा. श्रीपद साहब रावत जो बुंदेलखंड में पहला व्यक्ति है जिसने बाबा का दर्शन किया था मेहराबाद में, तो उनके द्वारा बाबा का संदेश मिला और हमने लिख दिया बाबा को कि हम चाहते हैं जो आप देना चाहते हैं आध्यात्मिक उन्नति. బాబాను మొట్టమొదటిసారిగా మెహరాబాద్లో దర్శనం చేసుకున్నది శ్రీపద్ సహాయ్. ఆయన తీసుకున్న తర్వాత ఆయన ద్వారా బాబా సందేశం, బాబా గురించి మాకు తెలిసింది. అప్పటి నుంచి మేము బాబా గురించి తెలుసుకోవటానికి, ఆధ్యాత్మికంగా ఏదో కొంత లాభం పొందటానికి మా లోపల తపన ఏర్పడింది. बाबा की जो आज्ञाएं आती थी उनका पालन करते थे, और बाबा की ये भी आज्ञा थी कि जो उसमें तुम्हें अनुभव हो, जो समय पर तुम एक पहले दिन जो 1 घंटा जो याद करो, जो तुम्हारा प्रिय हो, जो तुम्हारा जिससे भी तुम प्रेम करते हो दिल से, 1 घंटा याद करो और 1 घंटा रोजाना उसी घंटे पर करो जिस समय पहले दिन किया है. అయితే హమీర్పూర్లో మాకందరికి బాబా నుంచి ఆదేశం ఏమి ఇచ్చారంటే ప్రతిరోజు 1 గంట ఏ సమయంలో చేస్తాం అదే సమయం ప్రతిరోజు 1 గంట నా గురించి స్మరణ, నా నామాన్ని స్మరించుకోండి అని బాబా ఆదేశం ఇచ్చారు. और जो अनुभव हमको होते थे तो बाबा को भेजते थे, और बाबा के अनुभव ऐसे होते थे कि अलौकिक, चमत्कारी या कोई ऐसे, तो सब लिखते थे बाबा को. तो बाबा कहते मेरी नज़र है
और कुछ घटनाएं ऐसी भी होती थी कि हमको हमारा शरीर जकड़ जाता था और बाबा को हमने देखा नहीं था उस समय पर, तो फिर बाबा कहते प्रसन्न रहो मेरी नज़र है। అలా బాబా ఆదేశం ప్రకారంగా ప్రతిరోజు గంట బాబా స్మరణ చేస్తూ బాబా ధ్యాసలో ఉంటుంటే మాకు ఎన్ని అంటే మానవాతీతమైనటువంటి అనుభవాలు ఎన్ని వచ్చాయో చెప్పలేము అవి. అలాంటి అనుభవాలు వస్తే బాబా ఏమన్నారంటే మన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉండండి అని, వీటన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యత బాబా ఇవ్వలేదు. फिर बाबा 1948 से हम बाबा की फिर बाबा नई जिंदगी से वापस आए। फिर बाबा सबसे सार्वजनिक दर्शन हमीरपुर जिला से दिया बाबा ने। हमीरपुर जिला में कानपुर की ओर से बाबा आए और आखिर में नौरंगा, तो नौरंगा में आए तो किसी प्रेमियों ने नहर काट दी थी, उसे नहर चल रही थी, तो बाबा की कार वहाँ उस पार खड़ी रही, यहाँ पानी भर गया था। అయితే బాబా 1952లో వచ్చినప్పుడు కాన్పూర్ నుంచి హమీర్పూర్ వచ్చి అక్కడ ప్రజాదర్శనం అయిన తర్వాత నౌరంగా వచ్చారు. అప్పుడు పరిస్థితి ఏమిటంటే నౌరంగా గ్రామానికి ముందే ఒక కాలువ ఉంది, ఈ పంట పొలాలకు వచ్చే కాలువ. కొంతమంది ఏం చేశారు, ఆ కాలువను తెంపేసి బాబా కారు లోపలికి రాకుండా చేశారు, నౌరంగా లోపలికి రాకుండా. नौरंगा के प्रधान कार्यकर्ता बाबू राम प्रसाद जी और उनके साथी हम लोग सब प्रेमी जन बाबा के लिए जहाँ मंच बनाया गया था और प्रार्थना की कि बाबा आप चलिए पालकी लाए, पालकी जो डोला होता है पालकी बाबा के बैठने के लिए, बैंड बाजे सब आए। तो बाबा ने कहा एक नीम का पेड़ लगा हुआ था वही उसी जगह पर बाबू राम प्रसाद के खेत में, तो उसमें उधर मैदान टट्टी या वगैरह जाती तमाम पड़ी थी, सुअर के टट्टी अच्छी, और बाबा उसी नीम की जड़ पर जाकर के बैठ गए। అయితే కాలువ తెంపేయటం వల్ల నీళ్లు అంత ప్రవహించి దారి లేకుండా బాబా కారు రాకపోతే బాబా నడిచి వెళ్ళి అక్కడ ఉండే ఒక వేప చెట్టు కింద కూర్చున్నారు. వీరు బాబు రామ్ ప్రసాద్ అక్కడ ముఖ్యమైనటువంటి ఇప్పుడు నౌరంగాలో బాబా తాము కట్టినతను, ఆయన వీరందరూ కలిసి వెళ్ళి బాబా మిమ్మల్ని మేము పల్లకి లాంటిది కట్టి దాంట్లో కూర్చోబెట్టి తీసుకెళ్తాం, వీళ్ళు దానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు దర్శనం కోసం, అక్కడికి తీసుకెళ్తాము రండి అని బాబాని అడిగితే బాబా వేప చెట్టు కిందనే కూర్చున్నారు. फिर बाबा के लिए तमाम भीड़ आ गई, महिला कलश रखे हुए आई और बाबा ने कहा कि ये